న్యాయం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు న్యాయం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు న్యాయం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు న్యాయం చేయాలి. చంద్రబాబు గారు న్యాయం చేయాలి. చంద్రబాబు గారు న్యాయం చేయాలి. చంద్రబాబు గారు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. సాయంకాలంలో జరగకపోతే కాబట్టి కాదు మా కుటుంబాలు ఎలాగా రోడ్డుని పడేసుకున్నాం. మా పిల్లల్ని మేము అందరినీ రోడ్డు పాలు అయిపోయాం. కనీసం ఈ ఒక్కసారికి సాయంకాలం లోపు మాకు ఏదో తేలపోతే నిజంగా చచ్చిపోవడానికి కూడా రెడీగా మేము పిల్లల్ని పత్తులుంచుకొని మేము చూడలేము సార్. మేము వచ్చేనా మేము ఇంటద్దులు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, డోంగరాలు కట్టుకోవాలి. మాకు ఎటువంటి ఆకాశం లేదు. మేము తినడానికి ఇప్పుడు తిండి కూడా లేదు సార్. మేము సాయంత్రికల్లా మాకు ఏదో ఒకటి జరగకపోతే మాకు సాగు తప్ప ఏరే. ఎయిర్పోర్ట్ కార్మికులు న్యాయం చేయమని ఎయిర్పోర్ట్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సివి ప్రసాద్ గారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాంట్లో ఒకటే కంప్లైంట్ ఏంటంటే, ఏదైతే ఆ కాంట్రాక్ట్ అరుణ్ ఏవియేషన్ ఉందో ఆ ఇన్ఛార్జ్ ఇక్కడ లావణ్య అనే మేడం వీళ్ళని యూనిఫామ్ ఇచ్చామని, మీరు ఏం చేస్తారో మీరు చూస్తామని, మీరు మమ్మల్ని ఏం చేయలేదని చెప్పి బెదిరింపులు ధోరణి చేస్తారని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. డెఫినెట్గా ఒకటే మేము కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి ఈరోజు మీరు అర్ధాంతరంగా ఎయిర్పోర్ట్ మూసి 170 మంది హౌస్ కీపింగ్ స్టాఫ్ని నడి రోడ్డుని పాడేశారు. ఇది ప్రభుత్వ బాధ్యత. కనీసం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కనీసం న్యాయం చేద్దామని కూడా లేదు. నిన్నే అసెంబ్లీలో గంటా శ్రీనివాసరావు గారు ఈ విషయం పైన ప్రస్తావన చేశారు. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు చైర్లో కూడా ఈ విషయం నేను చూశాను కూడా చెప్పడం జరిగింది. ఒకటే కోరుతున్నాం, ఏదైతే వీరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయమన్నాం. ఎందుకంటే రేపు 1వ తారీఖు వస్తే ఇంటి అద్దెలు కట్టాలి, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, నేను ఇంటి రేషన్ కావాలి. నేను ఎక్కడి నుంచి వస్తే అడుగుతున్నాను. మరి ఈవేళ కొంతమంది మేము ఆత్మహత్యలు చేసుకుంటున్నాం అంటున్నారు. ఈవేళ ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. మరి నిజంగా ఇది జరిగితే దీని బాధ్యత ప్రభుత్వంగా మనం చేస్తున్నాం. మరి ఈవేళ ప్రభుత్వం ప్రజలను కాపాడుతుంది పోయి ఈవేళ ప్రజలను వదిలేసి గాలికి వదిలేసి కార్పొరేట్ కంపెనీలు కొమ్ము కాస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రశ్నిస్తాం. మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, మీరు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకు ఉంటాయని చెప్పారు. మరి ఈ రోజు ఇంతమంది నడి రోడ్డు పడుతుంటే మీరు అసెంబ్లీలో ఏదో గుడ్డల పార్టీ అని ఆ పార్టీ అని మీరు అక్కడ డ్రామాలు ఆడుతున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేయాలని చూడట్లేదు. ఒకటే కోరుతున్నాం, అసెంబ్లీలో మీరు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ 170 మంది కార్మికులకి మీరు ఏం చేస్తారో అనేది మీరు అసెంబ్లీ రేపుతో అయిపోతుంది. సో అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన కావాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది. అలాగే వీళ్ళందరికీ కూడా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగితే మాకు అభ్యర్థులు చెప్పంటున్నారు. లేని ఎడల వీళ్ళందరికీ న్యాయం చేయని కోరుతున్నాం. ఆ న్యాయం ఏ రకంగా చేస్తారనేది మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పాలనేది కార్మికుల డిమాండ్ మనం చేస్తారు. ఈ రోజు మీరు ప్రజలు మోసం చేస్తారు. ఈవేళ ఎంపీ మోసం చేస్తున్నాడు. ఎంపీ నేను న్యాయం చేస్తాను, ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఇది చేస్తాను చెప్పి మభ్య పెట్టి ఈవేళ ఆయన బాయ్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఆయన పరారు అయిపోయాడు. మరి అలాగే స్థానిక ఎమ్మెల్యే 4 సార్లు ఇచ్చిన ఎమ్మెల్యే కూడా కనీసం వీళ్ళు బాధ పెంచుకుంటున్నారు. మరి ఈవేళ లోకేష్ గారు ఇటీవల వచ్చినప్పుడు కలిసినప్పుడు నేను మీకు అందరికీ న్యాయం చేస్తాను హామీ ఇచ్చారు. హామీ కూడా గాలికి వదిలేశారు. మరి ఈ రోజు మీరు డిఎస్సి గురించి దీని గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ 170 మంది ప్రాణాలు పోతే మీరు బాధ్యత వహిస్తారు అడుగుతున్నారు లోకేష్ గారు. ఈవేళ లోకేష్ గారు మీరు రాష్ట్రానికి ఒక షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు. మనం ఒకటే కోరుతున్నారు, ఈ 170 మందికి ఏం న్యాయం చేస్తారో అసెంబ్లీ మీరు చెప్పగలరు అడుగుతారు. దయచేసి మీరు ఇది చెప్పండి, ప్రజల కోసం పనిచేయండి. అంతేగాని ఈవేళ ప్రజలను గాలికి తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ఎటో తీసుకుపోతున్నారు. అభివృద్ధి లేదు. ఈ 170 మందికి
ఈ ప్రాణాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. వీళ్ళు ఈవేళ నిన్న చూసాం, నేను ఒక ఆవిడ లేడుతో కోసుకుంటానని చెప్పి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ ప్రాణం పోయినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బాధ్యత వహిస్తా చెప్తాను. మిమ్మల్ని నేను పార్టీ చేయబోతున్నా. డెఫినెట్ గా వీళ్ళు న్యాయం చేయమన్నాను. వీళ్ళు ఇప్పుడు కూడా శాంతియుతంగా న్యాయం చేయమని అడుగుతున్నారు. అంతేగాని అమాయకులు చేసి మీరు ఆడుకోమాకండి. ఈవేళ మీరు కార్పొరేట్ కంపెనీలకి మీరు దారదం చేస్తున్నారు భూములు, వాళ్ళకి మీరు ఇచ్చి ప్రాధాన్యత మీకు ఎవరు అడుగుతున్నారు. డెఫినెట్ గా ఓట్ల కోసం మీరు అడిగింది మీరు. ఈవేళ కష్టాలు ఉంటే మీరు ఎక్కడ పోయి అడుగుతాను. అదే ఒకటే చెప్తాను, అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ అంటే దేవాలయం, ఆ దేవాలయం సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ప్రకటన చేయడం డిమాండ్ చేస్తారు. డెఫినెట్ గా చేయకపోతే మాత్రం వీళ్ళు ఎంతకని తెగిస్తారు. డెఫినెట్ గా రాష్ట్ర రకోలు చేస్తారు, హైవేలు నిర్బంధం చేస్తారు. ఆ తప్పు మీదే అవుతుంది. అంటే డెఫినెట్ గా రేపు సాయంకాలం లోపల కానీ మీరు చేయకపోతే మాత్రం డెఫినెట్ గా హైవేలు బయట వేస్తారు. న్యాయం కోసం ఎంతకైనా పోరాటం చేస్తారు. తగ్గి ప్రసాద్ మరి చేస్తారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెచ్చుకోమని చెప్తారు. వీళ్ళందరికీ న్యాయం చేయమని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తారు.